ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. నా పేరు వాకిట అశోక్ కుమార్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు. జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సాధన కోసం చాలామంది జర్నలిస్టులు ఇక్కడ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సొంత ఇంట కళ నెరవేర్చలేకపోతున్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చాటిన జర్నలిస్టులు నేడు దుస్థితిలో ఉన్నారు. సొంత ఇంటి కళ కూడా సాధన చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే విషయమై మేము జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని 15-20 రోజుల నుంచి జిల్లా కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రాలు ఇచ్చాం. అయినా కూడా ఎలాంటి కార్యాచరణ చేయలేదు. గత ప్రభుత్వం 150 మంది జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చారు. ఆ ఇండ్ల స్థలాలకు కూడా ఇంటికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. మేము ఇవన్నీ అంశాలు ఎమ్మెల్యే గారికి సానుకూలంగా ఒక 30 నిమిషాల మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయగలిగినాం. అయినా కూడా ఆయన సానుకూలంగా లేరు. మీరు జర్నలిస్టులు ఒకరే ఉన్నారా అన్నారు అని ఏదో ఎద్దేవా చేసినట్లు మాట్లాడిండు. ఆ రోజు నువ్వు ఉద్యమ నాయకుడు, నేను శ్రీనివాస్ రెడ్డిని ఇదే ప్రశ్నిస్తున్నా, ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డిని నేరుగా ప్రశ్నిస్తున్నా. ఆ రోజు మీరు తెలంగాణ ఉద్యమకారుడుగా ఉన్నారు. మీ ప్రతి కదలికను ప్రపంచానికి చాటింది మీ ఉద్యమ నాయకుడుగా మిమ్మల్ని ఎదగనికే చేసింది ఈ జర్నలిస్టులు గారా? జర్నలిస్టులు కోరింది ఏంది? సొంత ఇంటి కళ. మీరు ఎలక్షన్లో కూడా ఎన్నోసార్లు పర్యాయాలు వాగ్దానం చేసిండ్రు. ఎన్నికల ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా మాట మార్చడం మీకే తగింది, ఎవరికి తగలేదు. జర్నలిస్టులకు 2 సంవత్సరాలు కాలం గడుస్తున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాన్ని వేరే విధంగా ఎద్దేవా చేసి మాట్లాడడం సబబు కాదు. గతంలో మేము తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున 23 తారీఖు నుంచి ధర్నా చేస్తాము, రిలే దీక్షలు చేస్తామని పేర్కొన్నాం. ఇదే వినతులు ఇచ్చాం. అయినా కూడా ఎటువంటి ఈ రోజు వరకు కార్యాచరణ చేపట్టలేదు. ఇప్పటికే గత ప్రభుత్వంలో 2 జర్నలిస్టులు చనిపోయారు. ఈ ప్రభుత్వంలో కూడా 2 జర్నలిస్టులు చనిపోయారు. జర్నలిస్టులు చనిపోతూనే ఉన్నారు, కానీ మీరు కార్యాచరణ చేయట్లేదు. ఎలాంటి కార్యాచరణ కూడా ముందరికి పోవట్లేదు. మీరు ఒకవేళ మేము కార్యాచరణ ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే అక్కడ 10 మందికి ఇక్కడ 10 మందికి ఇచ్చినాము, కార్యాచరణ ప్రారంభించడం అనేది కూడా లేదు. మీరు సీరియస్గా మీ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి అని అంటున్నారు తప్పితే మీ సొంత పనులు చేస్తున్నారని జర్నలిస్టులను ఈరోజు నిర్వీర్యం చేసే పనిలో ఉన్నారు. ఇది మేము ఖండిస్తున్నాం. ముందుగా ఇండ్లు రాని జర్నలిస్టులకు 23 తారీఖున రేపు మేము ప్రారంభించే రిలే దీక్షకు పెద్ద ఎత్తున ఇల్లు రాని జర్నలిస్టులు పాల్గొనాలి. ప్రధాన సమస్యలు 10 ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన జర్నలిస్టులకు 80 గజాలు ఇస్తే ఎంక్రోచ్మెంట్ అయ్యిండ్రు. 80 గజాలు ఇస్తే 150-200 గజాలకు ఎంక్రోచ్మెంట్ అయ్యిండ్రు. అవన్నీ కూడా చర్యలు తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి, బుల్డోజర్ పెట్టాలి. ఇంకొకటి, జర్నలిస్టులు చాలామంది కూడా ఈరోజు వరకు కోర్టు కేసులు ఉన్నాయి చాలామందికి. గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లో కొన్ని అనివార్యాల వల్ల డబల్ ఇవ్వడం వల్ల మా ప్లాట్ వేరే వాళ్ళకు పోయింది, మా ప్లాట్ వేరే వాళ్ళకు పోయింది అని కోర్టు కేసులు ఉన్నాయి. అది వెంటనే కూర్చోబెట్టి సాల్వ్ చేయాలి, వాళ్ళకు ఆల్టర్నేట్గా ఇవ్వాలి. ఇండ్లు రాని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి. ఇందిరమ్మ ఇండ్లలో ప్రత్యేకంగా ప్లాట్ కేటాయించి ఇండ్లు కట్టించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. ఇంకోటి, రైల్వే పాసులు పునరుద్ధరించాలి కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో కర్ణాటకలో మీ ప్రభుత్వమే ఉంది. రిటైర్మెంట్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేస్తున్నారు. ఆ విధంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా రిటైర్మెంట్ అయిన జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయాలి. ఇంకొకటి, విధి నిర్వహణలో చనిపోతే జర్నలిస్టు 1 లక్ష రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అట్లా కాకుండా 10 లక్షలు, 1 లక్ష రూపాయలతోనే ఏమవుతుంది మీకు అన్నీ తెలుసు నాయకులకు. దాన్ని 10 లక్షలకు పెంచాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన జర్నలిస్ట్గా పనిచేశారు, ఆయనకు అన్ని సాధక బాధకాలు తెలుసు అని చాలా సందర్భాల్లో చెప్తారు. కానీ ఎవరు కూడా గత ప్రభుత్వంలో పనిచేసిన మాజీ మంత్రి కూడా నేను జర్నలిస్ట్గా పనిచేసిన అంటారు, అందరూ చెప్తారు. కానీ జర్నలిస్టు సంక్షేమం కోసం ఎవరు పాటుపడలేదు.
మంచికో చెడుకో గత ప్రభుత్వంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 150 ఇండ్లు ఇస్తే దాన్ని ముందరకు తీసుకుపోయి ఇంకా మిగతా వారికి ఇండ్లు ఇచ్చే కార్యాచరణ చేయాలి. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన దాంట్లోనే కొండివేటి తాళాలు ఇవ్వకుండా పట్టాలు ఉన్న వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చి రద్దు చేయాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా మేము లీగల్గా ఇచ్చాం, కరెక్ట్గా ఇచ్చాం, మీరు ఇండ్లకు పోయి ఆక్యుపై చేసుకోండి, తాళం చేతులు ఇవ్వడానికి ప్రభుత్వం ఇచ్చేస్తుంది. మా ప్రభుత్వం ఓడిపోయింది, మేము మళ్ళీ ప్రభుత్వంలో వచ్చింటే జర్నలిస్టులు అందరికీ ఈ రాని వాళ్ళకు కూడా మిగతా జర్నలిస్టులకు కూడా. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారికి గత 3 దశాబ్దాలుగా ప్లాట్లు ఇచ్చి దశల వారీగా ఒక్కొక్క ప్రభుత్వంలో కొంతమంది జర్నలిస్టులకు వివిధ ప్రాంతాల్లో పట్టాలు ఇచ్చిన సందర్భం. గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇచ్చిన పట్టాలు వాపసు తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని చెప్పి పట్టాలు వాపసు తీసుకోవడం జరిగింది. అందులో అనేక అవకతవకలు జరిగినాయి. చాలామంది జర్నలిస్టులకు అవకాశాలు రాలేదు. కొద్దిమంది జర్నలిస్టులకు వివాదభరితంగా ఒకరి ప్లాట్ ఒకరు ఇవ్వడం అట్లాంటి సమస్యలు కూడా వచ్చినాయి. ఇంకా దాదాపు ఒక 80 పైగా జర్నలిస్టులకు పూర్తిగా ఇళ్ల స్థలాలు రాని వాళ్ళు ఉన్నారు. ఇప్పటివరకు సీనియారిటీ ప్రాతిపదిక కానీ ఇతర పద్ధతుల్లో ప్రభుత్వ అధికారి ద్వారా ఇవ్వమని గతంలో కూడా గత ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రభుత్వంలో కూడా కొద్దిమంది జర్నలిస్టులతో కమిటేసి అనేక తప్పులకు ఆస్కారం ఇచ్చి గందరగోళ పరిస్థితి నెలకొని ఎన్నికల తర్వాత డబల్ బెడ్రూమ్ ఇల్లు పేరిట పట్టాలు ఇచ్చినప్పటికీ అక్కడ ఇండ్లు లేవు, ఎక్కడ కూడా ఇల్లు లేదు. ఎస్వీఎస్ గుట్ట పైన ఇండ్లు లేవు, పట్టాలు మాత్రమే ఇచ్చింది. మౌలాలిగుట్టలో ఇచ్చిన ఇండ్లు ఉన్నాయి, మౌలిక వసతులు లేవు. కానీ అక్కడ జర్నలిస్టులకు తాళం చేయలేదు, వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. క్రిస్టియన్ పల్లిలో డ్యూటీపల్లిలో కొద్దిమంది జర్నలిస్టులకు మాత్రమే హ్యాండ్ ఓవర్ చేసిన పరిస్థితి. ఎస్వీఎస్ గుట్ట పైన కూడా సొంతం డబ్బులు పెట్టుకొని అనేక మంది అప్పులు చేసుకొని బ్యాంకులలో వివిధ పద్ధతుల్లో కొంతమంది కట్టుకోగలిగిన వాళ్ళు మాత్రమే కట్టుకున్నారు. కొద్దిమంది ఏమో దురాక్రమణ చేసి ఎంక్రోచ్మెంట్ కూడా చేసుకున్న సందర్భం కూడా ఉంది. 1-2 పత్రికలకే పెద్ద ఎత్తున వాళ్ళ లాబింగ్ చేసి ఇళ్ల పట్టాలు తీసుకున్న పద్ధతి కూడా గత ప్రభుత్వంలో చలామణైంది. అవన్నీ రేపు దీక్షలో వెలుగులోకి వస్తే కరపత్రం ద్వారా అవన్నీ బయట పెడతాం. రాష్ట్ర ప్రభుత్వం మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి 2 ఏళ్ల సమయం, దాదాపు 2 ఏళ్ల సమయం మనం వివిధ దశలుగా పద్ధతులుగా ఎమ్మెల్యే గారికి అధికారులకు రిప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నప్పటికీ కార్యాచరణ అడుగు ముందరికి వేయట్లేదు. అందుకే ఖచ్చితంగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్టుల పక్షాన పోరాటం చేస్తుంది. గతంలో అక్రిడేషన్ల సమయంలో పోరాటం చేసినాం, అనేక సందర్భాల్లో ప్రభుత్వాలకు వినతిపత్రం ఇచ్చినాం. ఇప్పుడు కూడా గతంలో కూడా ఫెడరేషన్ పోరాట ఫలితంగానే పాలమూరు టు ప్రగతి భవన్కు పిలుపునిస్తే అప్పటి కలెక్టర్ మేము సాల్వ్ పరిష్కరిస్తూ ఉన్నప్పుడు మనం పోరాటాన్ని వెనక్కి తీసుకున్నాం. ఆ తర్వాత కార్యాచరణ కొంతవరకు గత ప్రభుత్వంలో ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముందడుగు వేసి కొంత ప్రయత్నం చేసిండు. పూర్తి సక్సెస్ కాలేదు, కానీ కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఈ ప్రభుత్వం కూడా 2 ఏళ్ళు అయినప్పటికీ ఎక్కడ కూడా ఒక్క అడుగు కూడా ముందరికి వెళ్ళిన పరిస్థితి ఉంది. మళ్ళీ కార్యాచరణ అడిగితే వెటకారంగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం కొత్తగా ఇల్లు కట్టియాల్సిన అవసరం లేదు. ఉన్న ఇళ్ళనే జర్నలిస్టులకు ఉన్న పట్టాల దగ్గరనే ఎవరి ఇల్లు వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. చిన్న కొన్ని సమస్యలు ఒక 10 నుండి 18 మంది సమస్య పరిష్కరిస్తే సరిపోతుంది. జర్నలిస్టులకు లేని వాళ్లకు ప్రస్తుతం ఎమ్మెల్యే ఏమన్నాడు స్టార్టింగ్లోనే, నేను 5 ఎకరాల భూమి తీసుకుంటా జర్నలిస్టులందరికీ ఇల్లు కట్టిస్తా అని చెప్పాడు. 2 ఏళ్ళు గడుస్తున్నా అడుగు కూడా ముందరికి వేయలేదు, భూమి నాకెవరు చూపట్లేదు అనే ఒక కొత్త పద్ధతి మన ముందు చెప్పడం జరుగుతుంది. లిస్టులు ఇవ్వండి, ఎన్నిసార్లు జాబితాలు ఇవ్వాలి, ఎన్నిసార్లు జాబితాలు చూస్తారు. రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు, ఆటాడుతున్నారు. ఏ రెవెన్యూ అధికారి అవినీతికి పాల్పడి వాళ్ళ కొడుకును కోల్పోయాడో అతను ఇక్కడనే వర్క్ చేస్తాడు, ఇంకో అధికారి ప్రమోషన్ మీద పోతాడు. కానీ జర్నలిస్టులకు మాత్రం శిక్ష అనుభవిస్తున్నారు. ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలు భద్రంగా చేసుకుంటున్నారు. అనేక అక్రమాలకు పాల్పడ్డ అధికారులు దర్జాగా మళ్ళీ ఉద్యోగాలు చేసుకుంటారు. జర్నలిస్టులకు మాత్రం ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి
జర్నలిస్టు మిత్రులు, పాలమూరు జర్నలిస్టు మిత్రుల కోసమే ఈ దీక్షలు చేస్తున్నాం కాబట్టి ప్రతి జర్నలిస్టు మిత్రుడు ఇల్లు రానోడు, ఇల్లు వచ్చిన వాళ్ళైనా కూడా సంఘీభావం తెలపాల్సిన అవసరం, నైతిక బాధ్యత. అట్లాగే ప్రెస్ క్లబ్ కమిటీ కానీ ఇతర సంఘాలు కానీ ఈ దీక్షకు మద్దతు తెలపాలి. వివిధ రాజకీయ పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ దీక్షలో పాల్గొని మద్దతు తెలపాలని రాష్ట్ర కమిటీ కూడా, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ నాయకత్వం కూడా ఇక్కడ వస్తుంది, దీక్షలో పాల్గొంటారు. దీక్షను విజయవంతం చేయాలి. అవసరమైతే దీక్ష నుండి డైరెక్ట్గా కోడంగల్కు ముఖ్యమంత్రి ఇంటి వరకు కూడా మేము దీక్షలో మార్పులు చేసుకుంటూ పోతాం. ఖచ్చితంగా ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వం పైన చెడ్డపేరు చేయాలని, ఈ సమస్యను పరిష్కారం చేయాలని మాత్రమే ఇప్పుడున్న అధికారులను, ఎమ్మెల్యేను మేము డిమాండ్ చేస్తున్నాం. అనేక నియోజకవర్గాలలో విలేకరులకి ప్రభుత్వము, గత పాలకులు కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సొంత ఇంటి కలని డబుల్ బెడ్రూమ్ ఇస్తామని, ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇస్తామని అట్లాంటి వాగ్దానాలు చేసి ఉన్నది. గత ప్రభుత్వం చేసింది, ప్రజెంట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసింది. కాబట్టి మీరు ఇచ్చిన వాగ్దానాలను మేము అడుగుతా ఉన్నాం. కొత్త గొంతమ్మ కోరిక లేదు కాబట్టి సొంత ఇంటి కళ ప్రతి జర్నలిస్టుకు ఇంట్లో ఉండి తన వృత్తి ధర్మంగా కొనసాగించేందుకు ఇంటి నిర్మాణం ఇచ్చి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లే ప్రతి నియోజకవర్గంలో, మండల కేంద్రంలో ఏదైతే ఇందిరమ్మ గృహాలు ప్రభుత్వం నిర్మిస్తుందో ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఆ రకమైనటువంటి గృహ నిర్మాణాలు చేపట్టాలని కోరుతా ఉన్నాం. ఏదేమైనా మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో కూడా అనేక కిరాయి కొంపలతో ఉన్న జర్నలిస్టులు అనేక ఇబ్బందులకు, ఆర్థిక పరిస్థితులకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కావున ఇప్పటికీ దాదాపు 100 మంది జర్నలిస్టులు ఈ వృత్తిలోకి చాలా పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రజా సమస్యలను వెలికి తీసేందుకు చాలా ఉత్సాహంగా యువత ఈ రంగంలోకి వస్తున్నారు. కాబట్టి ఈ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్హులైన జర్నలిస్టులు అందరికీ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు 10 అనంతరం అంటే ప్రతిరోజు నిరాహార దీక్షలకు మేము ఈ సంఘం నుంచి ధర్నాలో కూర్చోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ అక్కడ టెంట్లోకి వచ్చి మద్దతు ఇచ్చి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి మన యొక్క సమస్యలను పరిష్కరించుకునే వరకు ధర్నా చౌక్లో మనం పోరాటం చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.